నవంబర్ 23వ తేదీన సిరిసిల్లలో జరిగే మాల ఉపకులాల ఆత్మగౌరవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి రాఘుల రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రిటైర్డ్ డీఎస్పీ ధామల నరసయ్య, సమతా సైనిక్ దళ్ జాతీయ ఉపాధ్యక్షులు రేంజల రాజేష్ హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాల ఉపకులాలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని, 40 సంవత్సరాల నుండి మాలలకు ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని, 30 సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ రంగాల్లో మాలలు వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా, ఉద్యోగం, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మాల ఉపకులాలకు అన్యాయం జరిగిందని అన్నారు. 30 లక్షలకు పైగా ఉన్న మాలలు రానున్న రోజుల్లో విద్యా, ఉద్యోగం, ఉపాధి, సాంకేతిక, వ్యాపారం అలాగే రాజకీయ రంగాల్లో ముందుకు వెళ్లడానికి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం అశోక్, సంటి అంజిబాబు, గుర్రం తిరుపతి, వంకాయల భూమయ్య, గొట్టె లింబయ్య తదితరులు పాల్గొన్నారు. 23 శనివారం రోజున సిరిసిల్ల పట్టణంలో మాల ఉపకులాల బహిరంగ సమావేశం జరుగుతుంది. మరి ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలోని ముఖ్య నాయకులు, మాల మహానాడు ముఖ్య నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, రేంజల రాజేష్ మరి తదితర ముఖ్య నాయకులంతా సిరిసిల్ల పట్టణానికి విచ్చేస్తున్నారు. కావున వేములవాడ డివిజన్లోని మాల ఉపకులాల ప్రజలందరూ ఈ యొక్క బహిరంగ సమావేశానికి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయగలరని మాల మహానాడు డివిజన్ పక్షాన కోరుతున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలోని మరి మాల ఉపకులాలకు విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 23 శనివారం రోజు మరి 11-24 రోజుల సిరిసిల్ల పట్టణంలో జరగబోతున్నటువంటి మాల ఉపకులాల బహిరంగ సభకు మరి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఈ సభకు వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే, మరి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ సారు, మాజీ ఐపీఎస్, మరి మాజీ డీఎస్పీ ధామల నరసయ్య, మల్యాల లక్ష్మయ్య, మాందల భాస్కరు, రేంజల రాజేష్, కోరి వేణుగోపాలు, మరి ప్రముఖులు చాలామంది వస్తున్నారు. అన్ని పార్టీలకు, కులాలకు అతీతంగా మాల ఉపకులాలందరూ కూడా తల్లి రావాలని కోరుతున్నాం. ఆగస్టు 1వ తారీఖు నాడు మరి చీకటి రోజుగా మాలలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మాలలు అన్ని వర్గాలలో ఎస్సీ వర్గీకరణ కాకపోతే మాకు అన్ని దోసుక తిన్నారని చెప్పి మన సోదరులు మన మీద అపనిందలేసారు. మనము దాన్ని ఎన్నడూ కూడా ప్రశ్నించకపోతే అది చివరికి నిజంగానే అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టే మరి మనము అన్ని దోసుకున్నట్టే, మరి అన్నిట్లకి ఉద్యోగాలు తీసుకున్నామని చెప్పి అంగీకరించినట్టే అనేటువంటి ఒక పరిస్థితిని మనము అవుతుంది. మరి దీన్ని తింపి కొట్టాలి అని మన వాటా ఎంత ఉంది, మేము ఎంత తీసుకున్నాం 2011 నుంచి ఇప్పటి వరకు ఇలా మనం గుర్తు చేసుకోవాలి. 2011 నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మరి 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు పేరు మీద లక్షల కోట్ల రూపాయలను ఎంఆర్పీఎస్లకు ఇచ్చారు. మేము ఎక్కడ కూడా అనలేదు. అవన్నిటిని కూడా లెక్క తీయాలి. టోటల్గా 11 నుంచి ఇప్పటి వరకు 69% ఎస్సీ కార్పొరేషన్ నిధులను వారికి ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో ఉంటున్న అనేక రకాల ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇచ్చింది. అవి లెక్కలు తీయాలి. లెక్కలు తీసిన తర్వాత తేలుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, లేకపోతే మీరు ఇంటనే కూర్చుకున్నట్టయితే మరి అబద్ధమే ఊరు తిరిగి వచ్చినట్టు మరి ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఇవి లెక్కలు తీస్తే మన పిల్లల భవిష్యత్తులో, లేకపోతే మన గమనించింది ఏంటంటే మన పిల్లలు మనది అయిపోయింది, మన పిల్లలకు విషం పోసిన వాళ్ళం అవుతాము. అందరూ ముఖాకంఠంగా విజయవంతం చేయాలని చెప్పి నేను మాల సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.